ప్రధాని నరేంద్ర మోదీ పదవి విరమణకు సంబంధించి గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఈ సందిగ్ధానికి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తెరదించారు. ప్రధాని మోదీ పదవి విరమణ చేయాలని తాము పేరు పెట్టి ఏ రోజు చెప్పలేదని వివరణిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు లోబడే తాను కానీ ప్రధాని మోదీ కానీ నడుచుకుంటున్నామన్నారు. దీంతో నరేంద్ర మోదీ పదవి విరమణకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడ్డట్టే భావించాలి. ప్రధాని నరేంద్ర మోదీ పదవి విరమణ గురించి ఇటీవల మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలొచ్చింది ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి కావడం విశేషం. బీజేపీలో 75 సంవత్సరాలు దాటిన వారంతా పదవి విరమణ చేయాల్సిందేనని ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అంటే పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ పదవి విరమణ చేయాల్సిందేననే సంకేతాలు మోహన్ భగవత్ పంపారు. అయితే నరేంద్ర మోదీ పదవి విరమణ చేయాల్సిందేనని ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వివరణ ఇచ్చారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు లోబడే తాను కానీ ప్రధాని నరేంద్ర మోదీ కానీ నడుచుకుంటున్నామన్నారు. పదవుల్లో కొనసాగడమా లేక రిటైర్ కావడమా అనేది తన చేతుల్లోనో అలాగే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లోనూ లేదని భగవంత్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ లేదా తాను ఆర్ఎస్ఎస్ ఏం చెబితే అదే చేస్తామన్నారు. తమను తాము ఆర్ఎస్ఎస్ కు సుశిక్షితులైన కార్యకర్తలుగా మోహన్ భగవత్ పేర్కొన్నారు. దీంతో బీజేపీ టీ కప్పులో తుఫాన్ చల్లారినట్టయింది. అయితే సహజంగా ఆర్ఎస్ఎస్ నాయకులెవరూ ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడారు. 1కి 4 సార్లు ఆలోచించి మరి మాట్లాడుతుంటారు. ఇక సర్ సంఘ్ చాలా కొంత కీలక పదవుల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే మోహన్ భగవత్ గతంలో చేసిన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్కు సంబంధించి కొన్ని కీలక అంశాలపై మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కేవలం అయోధ్య ఉద్యమానికి మాత్రమే మద్దతిచ్చిందన్నారు. కాశీ మధుర ఆలయంతో సహా మరే ఇతర ఆలయాల ఉద్యమాలకు తాము మద్దతిచ్చేదే లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మత మార్పిడిలు, అక్రమ వలసలే దేశంలోని అనేక సమస్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయన్నారు. మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు మోహన్ భగవత్. అయితే ఇందులో ప్రలోభాలు, బలవంతాలు ఉండకూడదనేది తమ అభిప్రాయమని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అంతేకాదు అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించిన వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు ఇవ్వకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. కేవలం చట్టపరంగా భారతీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇందులో ముస్లిం మైనార్టీలు కూడా ఉండొచ్చు అన్నారు మోహన్ భగవత్. ఇక్కడ సంస్కృత భాష గురించి ఆయన ప్రస్తావించారు. సంస్కృత భాషను తప్పనిసరిగా చేయాలని ఆర్ఎస్ఎస్ కోరడం లేదని మోహన్ భగవత్ వెల్లడించారు. అయితే దేశ ప్రజలందరికీ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. అలాగే మతపరమైన దాడులను ఆర్ఎస్ఎస్ ఏమాత్రం సమర్థించదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అంతేకాదు ఇస్లాం ఉండకూడదనేది కూడా హిందూ ఆలోచన విధానం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. వీటన్నింటితో పాటు బీజేపీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందన్న భావన కూడా సమంజసం కాదని మోహన్ భగవత్ వెల్లడించారు. బీజేపీలో 75 సంవత్సరాలు దాటిన వారంతా రిటైర్ కావాల్సిందేనని నిబంధన పాతదే. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని లాల్ కృష్ణ అద్వానీని గతంలో క్రియాశీల రాజకీయాల నుంచి బీజేపీ అగ్రనాయకత్వం పక్కకు పెట్టింది. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారి సేవలను ఉపయోగించుకోవడానికి మార్గనిర్దేశక్ మండలి ఏర్పాటు చేసింది. అంటే బీజేపీ అగ్రనాయకత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి సదరు 75 సంవత్సరాలు దాటిన నాయకులు పరిమితమవుతారు. వర్తమాన రాజకీయాలకు సంబంధించి విధానపరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ మార్గనిర్దేశక్ మండలిలో ఉండే నేతలకు ఉండదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతటి పెద్దవారైనా రాష్ట్రీయ స్వయం సేవక్కు లోబడి పనిచేయాల్సిందే. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఇచ్చే ఆదేశాలను పాటించి తీరాల్సిందే. ఆర్ఎస్ఎస్ మౌలికంగా హిందూ ధర్మ ప్రచారం కోసం ఏర్పడ్డ ఒక సంస్థ. అయితే ఆర్ఎస్ఎస్ జనంలోకి వెళ్లడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్న రాజకీయ వేదిక భారతీయ జనతా పార్టీ. ఇందులో ఎవరికి రెండో అభిప్రాయమే లేదు. అయితే ప్రధాని నరేంద్ర మోదీపై కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ అసంతృప్తితో ఉందన్న వార్తలు హస్తిన రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. దానికి కారణం
ఆర్ఎస్ఎస్ ఛత్ర ఛాయల నుంచి నరేంద్ర మోదీ బయటపడ్డారన్న వార్తలే. ఇక్కడో విషయం అందరూ అంగీకరించాలి. గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎదిగింది. అలా ఇలా కాదు. ఆర్ఎస్ఎస్ సహకారం లేకున్నా తాము వరుసగా 4వ సారి కేంద్రంలో అధికారంలో వస్తామనే ధీమా బీజేపీ నాయకులకు కలిగేంతగా ఆర్ఎస్ఎస్ ఎదిగింది. ఇవాళ నరేంద్ర మోదీ పేరు తెలియని భారతీయుడు లేదంటే అతిశయోక్తి కాదు. గత 11 సంవత్సరాలుగా భారత రాజకీయాలను నరేంద్ర మోదీ శాసిస్తున్నారు. ఏదేమైనా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజా వివరణతో ప్రధాని నరేంద్ర మోదీ పదవి విరమణకు సంబంధించిన వదంతులకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.